దీప గురించి అయితే ఇంక సుమిత్రకి మొత్తం నిజం తెలిసిపోతుంది. అది ఎలా అంటే ఇంక ఆపరేషన్ చేసే ముందు కూడా దీప ఫస్ట్ ఏమో బ్లడ్ శాంపిల్స్ జోష్నకి నాకు కాలేదన్నారు. కానీ ఇప్పుడు ఇదే రోజు మళ్ళీ దీపక్ కూడా చిన్న ఆపరేషన్ అని చెప్పి అన్నారు అని ఇంక అంటూ ఉంటే ఇంక అందులో స్పృహ లేకుండా ఉంటే ఇంక కార్తిక్ దశరథ్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు కూడా మొత్తం సుమిత్ర అయితే వినేస్తుంది. ఇంకా అందరి ముందు నేను మాట్లాడకూడదు, నా నా కూతురు అసలు కూతురు ఎవరు అని తెలుసుకోవడానికి ఇంకా కార్తిక్ అలాగే దశరథ్ ఇద్దరు అయితే మావయ్య నీతో పని ఉంది అని చెప్పానంటే అప్పుడు మీరు ఆగండి మీతో నేను మాట్లాడాలని చెప్పని కార్తిక్ని దశరథని అయితే ఆపేస్తుంది. ఇంకా శివనారాయణ అలాగే పారిజాతం ఇద్దరు అయితే జోష్న హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పని ఇంకా అక్కడికైతే వెళ్తారు. ఇంకా మీరు నా దగ్గర నిజం దాచవలసిన అవసరం లేదు, నా కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది అనగానే ఇంకా దశరథకి కార్తిక్ అయితే షాక్ అనమాట. ఇంకా ఏంటి మావయ్య నువ్వు నిజం చెప్పేసావా అని చెప్పిన కార్తిక్ అంటే లేదల్లుడు నేనేం చెప్పలేదు అంటే మీరేమో నాకు చెప్పని అవసరం లేదు, నేను డాక్టర్ ద్వారా మొత్తం నిజం తెలుసుకున్నాను. దీపే నా కన్న కూతురు అన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అంటే మన కన్న కూతురే మన దగ్గర ఉంది అని చెప్పానంటే జోష్న విషయంలో నేను ఒకవేళ నా మరిది కూతురు అయినా నేను కూతురులాగానే కదా చూసుకుంటాను, అలా ఎందుకు అనుకుంటారు, నాకెందుకు నిజం చెప్పలేదు అని ఇప్పుడు నా కూతురు తన బిడ్డను కూడా పోగొట్టుకుంది నా కోసము అన్నట్టుగా అయితే నన్ను వెంటనే ముందు దీప దగ్గరికి తీసుకొని వెళ్ళండి అంటే అయ్యో ఇప్పుడు కానీ నీకు ఈ నిజం తెలిసింది అని చెప్పని తెలిసిందంటే దీపను ఒక్క క్షణం కూడా బతకనీదు ఆ జోష్న అని చెప్పి అనేటప్పటికీ లేదు నా కూతురు నేను వెంటనే చూడాలి, నా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంది, చిన్నప్పటి నుంచి నాకు దీపని చూసినప్పుడల్లా ఏదో ఒక తెలియని అనుభూతి, కానీ ఇప్పుడు అదే నిజమైంది, నా కూతురే నన్ను కాపాడింది అని చెప్పని అనేటప్పటికీ ఇంకెంత ఎలా ఉంటుందండి, ముందు నన్ను తీసుకెళ్ళండి. ఇంకా దీప దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏం దీప నువ్వు కూడా నా దగ్గర నిజం దాస్తావా అంటే ఈ అమ్మకి ఏ నిజం చెప్పవా, నువ్వు నా కూతురు అని నిజం చెప్పవా అంటే అయ్యో అమ్మ అదేం లేదు అని చెప్పానంటే లేదు ఇంత బాధను కూడా అనుభవించి ఒక తల్లి కోసం అనుభవించాలంటే నువ్వే నిజమైన కూతురువి, అయినా ఆ జోష్నకు భయపడి మన వారసురాలు ఎందుకండి బయటకు చెప్పకూడదు, ఎందుకు చెప్పకూడదు అని చెప్పానంటే కొద్ది రోజులు టైం పట్టాలి సుమిత్ర తప్పదు అన్నట్టుగా. ఇంకా దశరథ్ అయితే రే ఇప్పుడు నీకుండే పెద్ద సమస్య ఏంటి అంటే మీ అమ్మ విషయంలో నువ్వు అసలు నిజమన్నా చెప్పాలి, లేదంటే మీ అమ్మ పట్టిన పంతానికే ఉంటుందిరా అని చెప్పంటే ఇంకా అమ్మ విషయం నేను చూసుకుంటాను మామయ్య, నువ్వు అత్తని అలాగే దీపనిద్దరిని చూసుకుంటూ నేను ఇంటికి వెళ్ళేసి శౌర్యని అలాగే అమ్మతో మాట్లాడేసే వస్తాను అని చెప్పానంటే సరే జాగ్రత్త బావా శౌర్యాన్ని ఒకసారి తీసుకురా అని చెప్పానని ఇంకా దీప కూడా అంటుంది నేను శౌర్యాన్ని తీసుకొని వస్తానులే దీప అని చెప్పనేసి ఇంకా కార్తీక్ అయితే బయలుదేరుతాడు.